ఇయరుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెజెన్స్ శ్రీ సీతారాముల కళ్యాణం. రిటన్ బై కళా సరిత్సాగరం ఆయన స్వామియాజుల జోగారావు. నారేటెడ్ బై సీతా మహాలక్ష్మి. శ్రీ సీతారాముల కళ్యాణం. ఈ అవనిపై చైత్రమాసంలో కొత్త సంవత్సరం ప్రారంభమైన తరువాత, అంటే ఉగాది పర్వదినాన్ని జరుపుకున్న వెంటనే వచ్చే మరో పర్వదినం శ్రీ సీతారాముల కళ్యాణం. ఇది కూడా చైత్రమాసంలోనే వస్తుంది. ముందే వివరించినట్లు పౌర్ణమి నాడు చంద్రుడు చిత్తా నక్షత్రంలో ఉండుట వలన చైత్రమాసమని పేరు వచ్చింది. అయితే ధరణిలో జరిగే మన కళ్యాణాలు మనకోసం, కాని శ్రీ సీతారాముల కళ్యాణం లోక కళ్యాణం కోసం. ఈ కళ్యాణ సమయంలో పల్లెలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశం మొత్తం మిథిలాపురిగా బాసిల్లుతుంది. ప్రతి చోట కళ్యాణ వేదికలు శోభాయమానంగా వెలుగొందుతాయి. ఆ రోజు దేశమంతా త్రేతాయుగం నాటి శ్రీ సీతారాముల కళ్యాణ ఘట్టాలకు ఆలవాలమవుతుంది. మనలాగా మగపెళ్లివారి మూతి విరుపులుండవు, ఆరాటాలు, ఆర్భాటాలు, అహంకారాలు ఉండవు, కారాలు మిరియాలు నూరడం వంటివి అసలుండవు. ఇవేమీ లేకుండానే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవోపేతంగా, నేత్రానంద భరితంగా జరుగుతుంది. ఎప్పుడైనా ఎక్కడైనా అలానే జరుగుతుంది. ఎందుకంటే ఆ సీతారాముల పరిణయానికి ఎవరికి వారే పెళ్లి పెద్దలు, పిన్నలు కూడా పెద్దలే. వాడవాడల కళ్యాణాలు కమనీయంగా జరుగుతాయి. బంధుమిత్ర సపరివార సమేతంగా, కులమతాలకతీతంగా, ధన కనక వస్తు వాహనాలున్నవారు, అవేమీ లేనివారు, పేద బడుగు బలహీన వర్గాలనే తారతమ్యం లేకుండా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని శోభాయమానంగా, నేత్రపర్వంగా చేస్తారు, చేయిస్తారు. వీక్షించి తరించిపోతారు. శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దామురారండి అనుకుంటూ ఒకరికొకరు తోడై ఆయా ఆలయాలకు, కళ్యాణ మండపాలకు తండోపతండోలుగా ప్రజలు తరలి వెళ్తారు. శ్రీ సీతారాముల కళ్యాణ నిర్వహణలో గొప్ప విశేషముంది. కొందరు దశరథులై, మరికొందరు జనక మహారాజులై కళ్యాణ తంతుని జరిపిస్తారు. కొన్ని చోట్ల విశాలంగా పందిరులు వేస్తారు. మరికొన్ని చోట్ల మందిరాల్లో కళ్యాణాలు జరుగుతాయి. స్మార్తంలో చెప్పిన విధంగా పురోహితులు వశిష్ఠాది ముఖ్యులై శ్రీ సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. ఇలలో జరిగే కళ్యాణానికి తరలి రమ్మంటూ వివాహ ఆహ్వాన శుభపత్రికలు ప్రతి ఇంటికి అందాయి. శుభలేఖలన్నీ వార్తావహులు, కరపత్రాలు, దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా అందరికీ ఆహ్వానాలు చేరాయి. అవి చూడగానే ఆనంద పరవశులవుతారు. శుభలేఖలో ఏముందో తెలుసా? ఇక్ష్వాకు వంశజుడైన అజమహారాజు కొడుకు దశరథ మహారాజు పెద్ద భార్య కౌశల్య తనయుడు శ్రీరామచంద్రుడికి మిథిలాపురి వంశజులు హ్రస్వరోముడి కొడుకైన జనక మహారాజు రత్నమాల దంపతుల కూరిమి కుమార్తె ధరణిజ సీతను, అలాగే దశరథ మహారాజు రెండవ భార్య కైకేయి పుత్రుడు భరతుడికి, జనకుని తమ్ముడు కుశధ్వజుడు కూతురు మాండవినిచ్చి, అలాగే దశరథుని మూడవ భార్య సుమిత్రల కవన కుమారుల్లో ఒకడైన లక్ష్మణుడికి, జనక మహారాజు తమ్ముడు కుశధ్వజుడు రెండవ కుమార్తె ఊర్మిలను, అలాగే దశరథ సుమిత్రల మరో కవల కుమారుడు శత్రుఘ్నుడికి, జనకుడి తమ్ముడు కుశధ్వజుడు మరో కుమార్తె శృతకీర్తినిచ్చి అంగరంగ వైభవంగా వివాహాలు జరిపించటానికి ఇరుపక్షాల ఆస్థాన పండితులు, జ్యోతిష్కులు, పురోహితులు నిర్ణయించినారుగాన తామెల్లరూ తరలి రావలసిందిగా శుభలేఖలో ఉంది. ఇలా ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, సీతారాముల కళ్యాణం నాడే లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహాలు కూడా జరిగాయి. ఈ వివాహాలు చైత్రమాసం నవమి తిథి పునర్వసు నక్షత్రం అభిజిత లగ్నం మందు జరుపుతారు. రాముడు పుట్టింది, ఉపనయనం, వివాహం జరిగింది కూడా నవమి తిథి పునర్వసు నక్షత్రం
అభిజిత్ లగ్నమే అవడం విశేషంగా చెప్పుకోవాలి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే బద్నామి శుభగే త్వం జీవ శరదక్షతమంటూ మంత్రోచ్చారణాల మధ్య జరిగిన రఘుకులాన్వయ రత్నదీపం శ్రీరాముడు ధరణిజ సీతాదేవిల కళ్యాణమెంతో ఆదర్శవంతమైనది. నాటివారి పెళ్లినాటి ప్రమాణాలు నేటి వివాహితులు ఆచరించదగినవి. చైత్రాది మాసాల్లో శ్రీ సీతారాముల కళ్యాణం జరిగిన తరువాతే ఇతర దేవతామూర్తుల కళ్యాణాలు జరుగుతాయి. అంతేకాదు, మానవలోకంలో యువతీ యువకుల వివాహాల ముహూర్తాలు కూడా శ్రీ సీతారాముల కళ్యాణం అనంతరమే నిర్ణయింపబడతాయి. సర్వే జన సుఖినో భవంతు. దిస్ హాస్ బీన్ a Yearuk Private Limited production of శ్రీరామనవమి. Written by Kala Sarit Sagaram Ayana Swamyajala Jogarao. Narrated by Sita Mahalakshmi. Producer Yearuk Private Limited. Editor Gautami CH.